హాయ్. పసుపు, పసిడి, పచ్చదనం, బంగారం, సిల్వర్ గత 12 నెలల్లో 13, 14 అంటే 1.5 ఇయర్లో గోల్డ్ రేట్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో మనం చూసాం. సో గోల్డ్ అనేది మీరు చూసుకుంటే నాకు తెలిసి 1925లో 30 రూపాయలతో ఉండేదంట బంగారం. 1950లో 100 రూపాయలు అయింది. 1993లో 3,500 అయింది. 2012-11లో 28,000 ఉండేది. అట్లానే ఇప్పుడు కరోనా టైంలో వెళ్తే 50,000-60,000, ఇప్పుడు 1,60,000. అంటే ఎక్కడికి గోల్డ్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైన వస్తువు, అపార్ట్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ శారీస్, బట్టలు. సో ఎందుకు పెరుగుతుంది గోల్డ్? ఇన్ని సంవత్సరాలు లేనిది 1 ఇయర్లో ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది? దీంతోపాటు నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ విజిట్లో తెలంగాణకు వచ్చినప్పుడు గోల్డ్ కొనడం మానేయండి, తగ్గించండి నెక్స్ట్ 1 to 1.5 ఇయర్లో అన్నారు. సో దీనికి నరేంద్ర మోడీ గారికి, ట్రంప్ గారికి ఏదో ఇంటర్లింక్ ఉన్నదని కనిపిస్తుంది. ఆ విషయాలు చూద్దాం. ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన జో బైడెన్ గారు ఎప్పుడైతే 4 ఇయర్స్లో సైన్ చేశారో, ఈయన 1 ఇయర్లో దానికంటే ఎక్కువ ఈఓలు సైన్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఓకే, నెంబర్ 1. ఎందుకు? వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తానని సైన్ చేశాడు. ఆయన ఏమన్నాడు? ఇమిగ్రేషన్ బయట వాళ్ళు ఎవరి కంట్రీకి వాళ్ళని పంపించేస్తాం అని ఫస్ట్ రాగానే సైన్ చేశాడు. దీని ముఖ్య తెర వెనకాల రీజన్ ఏంటంటే అమెరికన్ సిటిజన్ కంటే ఇండియన్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. సో మన సంపాదన వీళ్ళు మోసుకుపోతున్నారే, ఎందుకు మోసుకుపోవాలి, మన వాళ్ళకి పరిస్థితి ఏంటి అనేది ఒక కండిషన్. దాన్ని ఏప్రిల్ 2025లో లాస్ట్ ఇయర్ తారీఫ్ అనే విధంతో ఇప్పుడు ఇండియాని ఆపుకోవడం టెక్నికల్గా ఆపలేరు, డెవలప్మెంట్లో ఆపలేరు, లిటరసీలో ఆపలేరు. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ. ఇది వాస్తవం. అటు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐక్యూలో, రెస్టారెంట్లో, హాస్పిటల్లో, సూపర్ మార్కెట్, అందరూ మన పెట్రోల్ పంప్ మన వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇండైరెక్ట్లీ మనం సంపాదించిన అమెరికన్ సిటిజన్ చాలామంది సంపాదించట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది అవుట్ అవుతుంది. సో దీన్ని తగ్గాలంటే ఇది ఒక మార్గంగా కండిషన్ పెట్టారు. రెండోది, డాలర్ స్ట్రెంగ్త్ అవ్వాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇండైరెక్ట్గా రూపీని వీక్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు చూసుకుంటే $1 10 రూపాయలు, 15 రూపాయలు, అలాంటి ఈరోజు 93, 94 రూపాయలకు వచ్చేసింది. చాలామంది మన తెలుగు 93 నుండి 90 వెళ్తే స్ట్రాంగ్ అవ్వట్లేదు, మనం వీక్ అవుతున్నాం. ఎప్పుడైతే ఆ 93, 70, 80కి వస్తుందో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నాం. సో అంతవరకు ఈ గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఖజానా చూసుకుంటే 2 వస్తువుల మీద మనం ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ కడుతున్నాం. ఒకటి క్రూడ్ ఆయిల్, హార్మోజ్ జలసంధి దగ్గర చూసుకుంటే మనకు పెట్రోల్ షిప్పులు వెళ్ళడం రావడం ఆఫీసర్ స్కేర్సిటీలో ఉంది. దాదాపు 20 to 25% క్రూడ్ ఆయిల్ బయట అక్కడ హార్మోజ్ నుండి వస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వారం అందుకే జరుగుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత ఈ వార్ వల్ల అనేకమైన అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ, అంటే స్టేబుల్గా ఉండట్లేదు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు. ఒక పక్క తారీఫ్ రేటు, ఒక పక్క జియో పొలిటికల్ కండిషన్స్, ఒక పక్క ఈ యుద్ధం, ఇంకో పక్క మైనింగ్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్, ముఖ్యంగా లే ఆఫ్స్. ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటే ఉంటుంది. అయితే గోల్డ్ గత 1.5 ఇయర్లో ఏదైతే పెరిగిందో కొద్దిగా తగ్గింది. మీరు చూసుకుంటే కంటిన్యూస్గా 15 రోజులు పెరుగుతుంది, మధ్య 3-4 days డ్రాప్ అవుతుంది. కానీ ఎంత పెరిగిందో అంత తగ్గదు. అయితే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చాలామంది, సామాన్య ప్రజలు ఇప్పుడు గోల్డ్, నరేంద్ర మోడీ గారు గోల్డ్ కొనొద్దన్నారు. ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా, కొనుక్కుంటే ఎంత కొనుక్కోవచ్చు? ఇది చాలా ఇండివిజువల్ కేసు. నేనైతే నాకున్న అనుభవం ప్రకారంలో గోల్డ్ ఇప్పుడు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే హైలీ ప్రైస్, ఇంకా కొన్ని రోజుల్లో కొంత పెరుగుతుంది. కానీ ఒక సటన్ ఈ వార్ కండిషన్ బట్టి, వార్ జరుగుతున్నంత సేపు పెరుగుతూనే ఉంటుంది. వారికి ఒక సొల్యూషన్ కానీ సిచ్యువేషన్ అంటే ఒక కంక్లూజన్ వచ్చిందంటే థింగ్స్ విల్ బి డిఫరెంట్. ప్లస్ మనం ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ కాపాడాలనుకుంటున్నామో అందుకని మోడీ గారు కొనొద్దన్నారు.
మరి కొనకపోతే నా ఫ్యాషన్ ఎవడిస్తాడు, నాకు 6 నెలలకో దాని ఒకటి డిజైన్ కావాలి, 3 నెలలకో డిజైన్ కావాలి అని చెప్తున్నారు. సో కొత్త గోల్డ్ కొంటే మనకు 30% వేస్ట్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ప్రతిసారి మీరు ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొత్త గోల్డ్ కొన్నప్పుడు చేయించుకుంటే 30% ట్యాక్స్ అని, మేకింగ్ చార్జెస్ అని, వేస్టేజ్ అని ఇవన్నీ వస్తాయి. సో దానికి సొల్యూషన్ ఏం చెప్పారంటే, మీరు పాత నగలు ఏవైతే దాన్ని రీడిజైన్ చేసుకోండి, మీ ఫ్యాషన్ కోరికలు తీర్చుకోండి. రెండోది, ఈ గోల్డ్ కొనే బదులు పెట్టుబడిని మళ్లించండి. మిగతా బాండ్స్ కావచ్చు, అట్లనే బాండ్స్ కావచ్చు, అట్లా చాలా రకాలుగా, లేకపోతే యూసేజ్ తగ్గించుకోవచ్చు. బయట నుండి అసలు డబ్బులు ఫారెన్ ఎక్స్చేంజ్ కూడగట్టాలంటే పెట్రోల్ ఎట్లా ఆపలేం, పెట్రోల్ అయితే మన ఇంజిన్ లేకపోతాయి, పెట్రోల్ రేట్ పెరిగితే అన్నింటినీ పెరుగుతుంది. సో గోల్డ్ని అయితే కొంతమంది విమర్శకులు ఏమన్నారంటే, గోల్డ్ షాపులు తీసేయవచ్చుగా, తీసేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ జాబ్ లాస్, దానికి కూడా గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అందుకని ఏమంటే, మనకి ఇనీషియల్గా పిఎం అయినప్పుడు డిమానిటైజేషన్ స్కీమ్ అని తీసుకొచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా గోల్డ్ డిమానిటైజేషన్ స్కీమ్ తీసుకొస్తున్నాడు. అది తర్వాత ఒక ఎపిసోడ్లో మాట్లాడదాం. సో బంగారం ఇంతమంది ఆభరణాలు కొనుక్కున్నారు, ఇప్పుడు పెట్టుబడి కింద చూస్తున్నారు. ఎందుకు రేటు ఇప్పుడు తగ్గుతుంది అంటే, లాస్ట్ ఇయర్ 80,000 90,000 పెట్టి ఎవరైతే గోల్డ్ కొనుక్కున్నారో కొనేవాళ్ళు ఎక్కువైపోయారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, అందుకని కొనట్లేదు వాళ్ళు. సో దేర్ ఈస్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు అట్లనే సిల్వర్ని మనం పూజ సామాన్లకు వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాడుతున్నాం. షేర్ మార్కెట్ కుదేలవుతుంది. అప్పుడు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్, కానీ ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్. సో లేఅవుట్స్ వల్ల కొనే కెపాసిటీ తగ్గిపోయినా కొంతమంది ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు థింకింగ్ని షేర్ మార్కెట్లో బదులు రియల్ ఎస్టేట్ బెటరు, గోల్డ్ కూడా పెరుగుతుంది కూడా, ఇది కూడా ఒక హైలీ వాలటైల్. అది ఇక్కడ ఏమన్నా అంటే రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ రియల్ ఎస్టేట్ మీద డిమాండ్ పెరిగింది. ఇదంతా కంటిన్యూస్గా ఏం జరుగుతుంది, వారు ఎప్పుడు ఆగిపోతుంది మనం టూ ఎర్లీ టు టెల్. బట్ డెఫినెట్గా మోడీ గారు టిట్ ఫర్ టాట్, హమ్ కిసీసే కమ్ నహీ. ట్రంప్ ఎన్ని పాలసీలు పెట్టినా, ఎన్ని ప్రొసీజర్లు పెట్టినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామని సందేహం పంపించాడు. తారీఫ్ 50% చేసి మళ్ళీ తగ్గించారు. నేను భారత్తో మిగతా అన్ని కంట్రీస్, చాలా వరకు మెజారిటీ కంట్రీస్ మంచి రిలేషన్షిప్లు ఉన్నాయి. అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, రష్యా, జపాన్, ఇవన్నీ కూడా మనకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది. మన యుద్ధం అయినప్పుడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు 2 అమ్మాయిలతో 9 స్థావరాలు 20 నిమిషాల్లో కొలాప్స్ చేయించాడు. సో మనం అంటే ఏంటో చూపించాడు భారతదేశం. ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో గోల్డ్ కొనవద్దని చెప్తాం. గోల్డ్ సిల్వర్ కొద్దిగా కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు 150,000, 160,000, 110,000, 20-30% కరెక్షన్ అవుతుంది. అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు ఇమీడియట్గా పెళ్ళి ఉంటే, అత్యవసరం ఉంటే గోల్డ్ మీరు కొనుక్కోండి, లేకపోతే వాయిదా వేయడం మంచిది. సో దీని మీద ఇప్పుడు మాట్లాడిన అంశాల మీద ఎటువంటి డౌట్ ఉన్నా, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, అనలిస్ట్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్. మీరు నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను, 9949579170. సో బీ కేర్, అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి డెసిషన్ తీసుకోండి. లాస్ట్ చాలామంది ఏమంటుందంటే, సార్ నా దగ్గర ₹1 అంటే ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఎక్కడ ఒక మీరు రియల్ ఎస్టేట్ నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ అని చెప్పను. కామన్గా మేమేం చేస్తాం మీకు ఇష్టం అయితే ఫాలో అవ్వండి. రియల్ ఎస్టేట్లో 30-35% పెట్టుకోండి, గోల్డ్లో 25% పెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో 10-15%, బాండ్స్లో 5-10%, మ్యూచువల్ ఫండ్స్లో 5-10%. అంటే మీ రిస్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పడిపోతే అన్నీ పడిపోవు, ఏదో 1-2 పడితే మిగతా సేఫ్ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 డజన్లు గుడ్లు ఒక బ్యాగ్లో తీసుకెళ్తే చాలా డేంజర్. బ్యాగ్ చేస్తే 10 డజన్లు పోతాయి. అందుకని ఇక్కడ కూడా మనం ఒక దాంట్లో పెడితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కుదేలు అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రేట్ పెరగవచ్చు, గోల్డ్ రేట్ తగ్గవచ్చు. సో ఇవన్నీ పెట్టుకొని ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మీకు మంచిది. సో దీని మీద ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను సంప్రదించండి. 9949579170. థ్యాంక్ యూ.